నమస్తే, నేను అంకిత. ఢిల్లీ బీజేపీలో గొడవలు తారాస్థాయిలో జరుగుతున్నాయి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వలన అని తెలుస్తుంది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లారు. అసలు అక్కడ ఏం జరగబోతుంది అన్న విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వలన ఢిల్లీ బీజేపీలో చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి. అవి తారాస్థాయిలోకి చేరుకుంటున్నాయని తెలుస్తుంది. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. సో ఇక్కడ ఏం జరగబోతుంది అసలు ఢిల్లీలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలను కనుక చూస్తూ ఉంటే ఢిల్లీలో ఉండేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం పీస్ఫుల్గా అయితే లేదు అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఎందుకనంటే ఒకవైపు బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి గొడవ నడుస్తుంది అక్కడ. ఇంకొక వైపు పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ని రేప్ చేసినటువంటి సంఘటన ఉద్యమ రూపంలోకి అక్కడ తయారైంది. మరోవైపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లౌకిక పౌరసత్వం అనేది కావాలి భారతదేశానికి అనేటువంటి ఇంకొక అంశాన్ని ఆయన లేవనెత్తాడు. ఇలాంటి సమయంలో ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ ముందుకొచ్చి 4 రాష్ట్రాల్లో ఎలక్షన్లకు సంబంధించినటువంటి కొన్ని సంకేతాలు ఇచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో 4 రాష్ట్రాల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుంది. దానికి సంబంధించి కొన్ని సంకేతాలు ఇచ్చారు. సెప్టెంబర్, అక్టోబర్లో 4 రాష్ట్రాల ఎన్నికలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి సంకేతాలు ఇచ్చారు. ఇలాంటి పరిణామాల నడుమ చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు. 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉంటారు. మరొక వైపు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి చిచ్చు కూడా నడుస్తూ ఉంది బీజేపీ ఢిల్లీ పెద్దల మధ్య. ఏంటి అని అంటే ఇటీవల కాలంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అలాగే కొంతమంది కలిసి నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రమేయం లేకుండా ఒక రహస్య మీటింగ్ పెట్టుకున్నారు అనేది బీజేపీలో అంతర్గతంగా బాగా నడుస్తున్నటువంటి చర్చ. ఆ విషయం తెలుసుకున్నటువంటి అమిత్ షా నడ్డాని అండ్ టీంని పిలిచి మాట్లాడారు అనేది ఒక ఇన్ఫర్మేషన్. యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి కావడానికి పావులు గదుపుతున్నారు, లేదంటే గడ్కరీ కావడానికి పావులు గదుపుతున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళిద్దరిని ప్రమోట్ చేస్తుంది అనేటువంటిది బీజేపీలో చాలా బలంగా వినిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోయింది అని ఆర్ఎస్ఎస్ భావిస్తుంది. ఎందుకు పడిపోయింది అని అంటే 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన 370 టార్గెట్ పెట్టుకున్నారు బీజేపీకి, 400 ఎన్డీఏకి పెట్టుకున్నటువంటి క్రమంలో ఆయనకు వచ్చింది బొటాబొట్టిగా అధికారంలోకి రావడానికి సరిపోయినన్ని మాత్రమే, అది కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతోటి. సో ఇది నైతికంగా నరేంద్ర మోడీ ఓడిపోయినట్టుగా కాంగ్రెస్ పార్టీ చెప్తోంది, ఆర్ఎస్ఎస్ కూడా భావిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ గ్రాఫ్ పడిపోకుండా ఉండాలని అంటే నరేంద్ర మోడీని మార్చాలి అనేది ఆర్ఎస్ఎస్లో ఉండేటువంటి ఒక గ్రూపు బలంగా నమ్ముతుంది. ఆ నమ్ముతున్నటువంటి గ్రూపు యోగి ఆదిత్యనాథ్ లేదా గడ్కరీని ప్రధానమంత్రిని చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. పైగా బీజేపీకి ఉన్నటువంటి కొన్ని మార్గదర్శకాలు, సంస్థాగతంగా ఉండేటువంటి నామ్స్ ప్రకారం 75 దాటిన తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకూడదు, రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో ఉండకూడదు అనేది ఒక నిబంధన వాళ్ళకి ఇంటర్నల్గా ఉంది. దాంట్లో భాగంగానే అద్వానీ లాంటి వాళ్ళని, వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళని పక్కన పెట్టేశారు, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళని పక్కన పెట్టేశారు. సో కాబట్టి నరేంద్ర మోడీకి వచ్చే ఏడాది కల్లా 75 నిండిపోతాయి. సో కాబట్టి 75 సంవత్సరాలు నిండిపోతాయి కాబట్టి ఆయన ప్రధానమంత్రిగా ఉండటానికి అవకాశం లేదు సంస్థాగతంగా నిర్ణయించుకున్న దాని ప్రకారం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా చీఫ్గా ఆయన పక్కకు తప్పుకోబోతున్నారు 75 సంవత్సరాలు నిండిన క్రమంలో. కాబట్టి నరేంద్ర మోడీని కూడా ప్రధానమంత్రి నుంచి దించేయాలి అనేటువంటిది ఆర్ఎస్ఎస్లో ఒక గ్రూప్ భావిస్తూ ఉంది. మరో గ్రూప్ ఏమో నరేంద్ర మోడీకి సపోర్ట్గా ఉంది. ఈ గ్రూపులు రెండు కూడా చంద్రబాబు నాయుడు విషయంలో కూడా 2 రకాలుగా ఉన్నాయి. ఒక గ్రూప్ ఏమో ఆర్ఎస్ఎస్ది చంద్రబాబు నాయుడు కీలకం, చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో బలంగా ఉండాలి అని కోరుకుంటుంది. మరో గ్రూప్ ఏంటి, చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామ్యం ఉండాలి కానీ ఆయనకి ప్రాధాన్యత ఇవ్వకూడదు అని భావించేటువంటి గ్రూప్ కూడా ఉంది. అలాంటి గ్రూపులే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసేటువంటి బీజేపీ గ్రూప్ ఒకటి ఉంది, చంద్రబాబు నాయుడుని వ్యతిరేకించేటువంటి గ్రూప్ ఉంది, ఆయన మీద ఎప్పటికప్పుడు కంప్లైంట్స్ ఢిల్లీకి పంపించేటువంటి గ్రూప్ కూడా ఉంది బీజేపీలో. సో కాబట్టి చంద్రబాబు నాయుడు విషయంలో అలాగే నరేంద్ర మోడీ విషయంలో భిన్నమైనటువంటి అభిప్రాయాలతో ఆర్ఎస్ఎస్ ఉంది.
ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళాడు, 2 రోజుల పర్యటన. అసలు ఈ పర్యటన ఎందుకు వెళ్ళారు అని అంటే, చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, అమరావతి నిర్మాణం జరుగుతుంది, అమరావతి నిర్మాణానికి సంబంధించిన అంశాలతో పాటు పోలవరంకి సంబంధించిన అంశాలు, అలాగే లేటెస్ట్ డెవలప్మెంట్స్ వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసి రావడానికి చంద్రబాబు నాయుడు వెళ్ళారు, నిధులు తీసుకొచ్చుకోవడానికి, రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చుకునేదానికి ఆయన వెళ్ళారు అనేది చెప్తూ ఉన్నారు అఫీషియల్గా. కానీ చంద్రబాబు నాయుడు తోటి డిస్కస్ చేయాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఆయన పిలిపించారు అనేది ఢిల్లీ వర్గాల సమాచారం. చాలా అంటే ఏంటి, లౌకిక పౌరసత్వం అనేది ఒక ఛాలెంజ్ దేశంలో, దాన్ని ఎలా చేయాలి అనే దాని మీద డిస్కస్ చేసే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు తోటి నరేంద్ర మోడీ. దాంతోపాటు బంగ్లాదేశ్ అనేది సరే విదేశాంగ విధానం వాటికి సంబంధించినటువంటి అంశం. అది బంగ్లాదేశ్లో హిందువులని హింస పెడుతూ ఉంటే నరేంద్ర మోడీ ఇది 140 కోట్ల జనం హిందువుల యొక్క లేదంటే భారతీయుల యొక్క ఆందోళన చెందుతున్నారు అనేది మాత్రం చెప్తున్నారు తప్పితే అక్కడ జరుగుతున్న హింసను ఆపేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ చేయలేకపోతున్నారు. దాని మీద విమర్శలు వస్తున్నాయి ఆయన మీద. ఇంకోటి, పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ సంబంధించిన రేపు వ్యవహారం దేశవ్యాప్తంగా ఇప్పుడు సమ్మెకు దారితీసింది. ఇలాంటి కీలకమైనటువంటి అంశాలు కూడా చంద్రబాబు నాయుడు తోటి చర్చించేటువంటి అవకాశం ఉంది నరేంద్ర మోడీ. మరొక అంశం ఏంటంటే, వీటన్నిటికంటే కూడా అమిత్ షాకి నరేంద్ర మోడీకి రాబోయేటువంటి రోజుల్లో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. దానికి సంబంధించి ప్లానింగ్ ఎలా చేయాలి అనేది. ఏమేమి రాష్ట్రాలు, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, ఈ రాష్ట్రాల్లో ఎలక్షన్ రాబోతున్నాయి. ఈ రాష్ట్రాల్లో కనుక బీజేపీ బలమైనటువంటి పర్ఫార్మెన్స్ని కనుక చూపించలేకపోతే నరేంద్ర మోడీ గ్రాఫ్ మరింత పడిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు తోటి పిలిచి మాట్లాడటానికా అనేది కూడా ఉంటుంది. ఎందుకనంటే నరేంద్ర మోడీ వారణాసిలో నామినేషన్ వేసేటప్పుడు చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా ఆ నామినేషన్ వేయడానికి పిలిపించుకున్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో 4 రాష్ట్రాల ఎలక్షన్లకు సంబంధించిన అంశాలను కూడా చంద్రబాబు నాయుడు తోటి డిస్కస్ చేసేటువంటి అవకాశం ఉంది. సో చంద్రబాబు నాయుడు ఢిల్లీ రాజకీయాల్లో చాలా కీలకంగా ఉన్నారు అని చెప్పడానికి ఈ 2 రోజుల పర్యటన మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎలక్షన్లో ఏమాత్రం అటు ఇటు అయిందంటే ఢిల్లీ పీఠం కదిలేటువంటి అవకాశం ఉంది. ఆ ఢిల్లీ పీఠం కదిలితే అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నారు, ఏ విధంగా చక్రం తిప్పబోతున్నారు అనే విషయంలో బీజేపీలోనే ఉండేటువంటి వాళ్ళల్లోనే 2 భిన్నమైనటువంటి అభిప్రాయాలు బలంగా ఉన్నాయి ఆయన మీద. సో కాబట్టి మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు విషయంలో బీజేపీ వాళ్ళు ఒక రకంగా అంతర్గతంగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. కానీ నరేంద్ర మోడీకి తెలుసు, నరేంద్ర మోడీకి చంద్రబాబు నాయుడు యొక్క సత్తా ఏంటి, చంద్రబాబు నాయుడు యొక్క సామర్థ్యం ఏంటి అనేది తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడిని పిలిపించుకొని ఈ అన్ని అంశాల మీద ఆయన ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు చంద్రబాబు నాయుడు ఎలాగో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏమేమి కావాలో వాటిని రాబట్టుకునేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఏం చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాట్ బిఫోర్ కింద ఇప్పుడు జడ్జినే సుప్రీంకోర్టులో పక్కగా తప్పించే ప్రయత్నం సక్సెస్ అయ్యాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలోనేమో గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాలు పక్కా ఆధారాలతో సహా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ 16 మంది ఐపీఎస్లు పక్కన పెట్టారు, కొంతమంది పరారులో ఉన్నారు అధికారులు. వీళ్ళందరినీ ఏం చేయాలి అనేటువంటి అంశం కూడా రాష్ట్ర పరిపాలన విషయంలో కూడా వస్తుంది. ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారు. కాబట్టి 2 రోజుల చంద్రబాబు నాయుడు పర్యటన ముగిసి ఆయన రాష్ట్రానికి వచ్చిన తర్వాత కీలకమైనటువంటి డెసిషన్స్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి.